మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. రమగారు, చందమామ కథల్లో సాధారణంగా మనం జంతువుల్ని మనుషుల్ని చూస్తుంటాం. మనుషుల కన్నా జంతువుల కన్నా మనుషులు బాగా తెలివైన వారు అనేది మన కథల్లో మనం చూస్తూ ఉంటాం కదా. సాధారణంగా కూడా అంతే, కానీ మనకన్నా వాటికి ప్రేమ, విశ్వాసం ఎక్కువ ఉంటుంది కాదంటారా? జంతువుల్లో విశ్వాసం అంటే కుక్కలకే విశ్వాసం ఉన్నట్టు కనపడుతుంది. మిగిలిన ఏ జాతికి విశ్వాసం ఉన్నట్టుగా చూపించరు. లేదు, బహుశా ఓన్లీ కుక్కల వరకు అనుకోవాలి. కుక్క విశ్వాసం గల జంతువు అంటే ఒకటి కుక్క, సాధు జంతువు అంటే ఆవు. మిగిలిన వాటికి వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటుంటే ఎప్పుడో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ ఆ జాతిలో ఉండదు. జాతి లక్షణం కాదు, గుర్తు పెట్టుకునే జాతి కాదు, అది జాతులు కావు వాటివి. ఈ కథలు మనం ఏంటి రకరకాలు చెప్తాం కదా, కాకపోతే వాటికి మనకి విచక్షణ ఉంటుంది, వాటికి విచక్షణ లేదు. వాటికి అంటే తమ పని తాము చేసుకోవటమే గానీ ఇతరుల పని చెడగొట్టే తెలివితేటలు వాటికి ఉండవు. అవును, మనుషులకు అవి పుష్కలంగా ఉంటాయి. ఇది అది రెండు వస్తాయి కదా. తప్పించుకోవడం జంతువులకు వచ్చిన దానికంటే మనుషులకి బాగా వచ్చు. మాట్లాడే అవకాశం ఉందనుకో జంతువులతోటి సులువుగా తప్పించుకోవచ్చు. మనకి కథల్లో జంతువు మనిషి మాట్లాడుకున్నట్టు కనిపిస్తాయి. చందమామలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒక కథ చెప్దాం చూడు. అలాగే, బంగారు పిలక. పేరే చాలా పేరే డిఫరెంట్ గా ఉంది, అయితే కథకి రెలవెంట్ గా ఉండదే అనమాట. జంతువులు మనుషులు కలిసి ఉన్నది. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడట. ఆ కాలంలో వ్యక్తులకి శిఖలు, తల గుండు పిలక ఉండేవి కదా. బ్రాహ్మలు తమ శక్తి అనుసారం లోహాలతో చేర్చుకున్నారు. బంగారు పిలక, వెండి పిలక, రాగి పిలక, ఇత్తడి పిలక, ఇలా పిలకలు పెట్టుకునేవాళ్ళు. ఆ పిలకను బట్టి వాళ్ళ శక్తి కనపడుతుంది అనమాట. ఈయన బాగా ఆత్మపరుడు, ఈయనకి బంగారు పిలక ఉంది. మనం జడలో పెట్టుకునే జడ తీసుకుని వెనకాల పెట్టుకునే చామంతి బిళ్ళ, పైన పెట్టుకునే నాగరలు, చందమామలు, చంద్రవంకలు, సూర్యవంకలు, వాటి వల్లే మన డబ్బులు తెలుస్తాయి, మన నగల వల్లే కదా. అలాగే ఈ బ్రాహ్మడు పెట్టుకున్నటువంటి శిఖ బంగారపదే వెండిదే అనే దాన్ని బట్టి ఆయన స్తోమత తెలుస్తుంది. కాదురమ్మ గారు, ఇది కథ అయినా నిజంగా అలా ఉండేవారు అంటారా? కథ అంతే, కథనే చెప్పుకోవాలి. అయితే ఈ బ్రాహ్మడట పక్క ఊరులో ఉన్న వాళ్ళ అత్తగారింటికి వెళ్దాం అనుకున్నాడు. అక్కడ ఏదో వ్యవహారం అయితే వెళ్ళదలుచుకుంటే ఏమైంది, చక్కగా తయారయ్యాడు, స్నానం సంధ్య తెమిల్చుకుని ఈ బంగారు పిలకని నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఏమైంది, ఊరు దాటిన తర్వాత పొలిమేరలలో ఒక కుర్రాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడు పిల్లని గోవి వాయించుకుంటున్నాడు. ఆ పిల్లని గోవి సరదాలో పడి వాడు చూసుకోలే. ఈ గొర్రెలకి పక్కగా ఒక మూల ఒక నక్క పొంచుందిట. ఒకటో రెండో గొర్రెలు నేసిపోతుంది. ఈయన దూరం నుంచి నడిచి వస్తున్నాడుగా. ఈ కుర్రాడు, వీడు పిల్లని గోవి, గొర్రెలు, మూల ఉన్న నక్క అన్నీ చూసేసాడు. చూసి, ఓ అబ్బాయి చూసుకోరా, ఇక్కడ నక్క పొంచుంది అని చెప్పేసరికి అలా వాడేం చేశాడు, రాళ్ళు బెడ్డలు విసిరికొట్టి ఓ కర్ర విసిరేసి నక్కని బెదిరించి తోలేసి గొర్రెల్ని బాగా తనకు కనపడేలాగా ముందుకు జరుపు కూర్చోబెట్టుకున్నాడు. నక్క పారిపోయి ఏమనుకుంటే, అవురవరా బ్రాహ్మడు పిలక వీడి వల్ల కదా నా తిండి పోయింది, లేకపోతే నా పిల్లలు హాయిగా 2 గొర్రె పిల్లల్ని మేసి సుఖంగా ఉండేవి, ఈ పూటకు తినేసి బ్రాహ్మడికి శాస్త్ర చేయాలనుకుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఈయన ఏం చేశాడు, ఓ చెరువు దగ్గర ఆగి మొహం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి దిగాడు. అయితే నెత్తి మీద ఉన్న పిలక నీళ్ళలో కొంగినప్పుడు పడిపోదు, అసలే బంగారు పిలక. అందుకని ఏం చేశాడు, తన సామాన్లతో పాటు అంటే సంచి, ఓ బాణాకర్ర, వాటితో పాటు తన పిలకను కూడా తీసి అక్కడ భద్రపరిచి నీళ్ళలోకి దిగాడు. ఈయన మొహం కాళ్ళు చేతులు కడుక్కుని ఓ 4 మంచినీళ్ళు తాగి తెచ్చుకుని చెంబులోకి నీళ్లు ముంచుకుని, మంచినీళ్ళు తాగాలి కదా తినేటప్పుడు, తెచ్చుకునే లోపల ఈయన అక్క చల్లగా అక్కడికి వచ్చి ఈయన బట్టల్లో పక్కన పెట్టినటువంటి బంగారు పిలకని చేత్తో పుచ్చుకోవాలి, నోటితో ఖర్చుకుని పట్టుకెళ్ళింది. ఈయన ఏం చేశాడు, పైకి వచ్చి మెల్లిగా సంచులోంచి ఏదో ఫుడ్ తీసుకున్నాడు, తిండి ఏదో తెచ్చుకున్నాడుగా మధ్యాహ్నం తినడానికి. అది తిన్నాడు. సరే వస్తువులన్నీ సవరించుకుని పిలక పెట్టుకుందామని చూసేసరికి పిలకలేదు. అయ్య బాబోయ్, ఇదేంటి, ఇది ఎలా మిస్ అయిపోయింది, బాగా ఆలోచించాడు. దారిలో ఎక్కడా పడిపోవాలి, ఖచ్చితంగా నేను తీసాను, నాకు గుర్తుంది. చూస్తే తన సామాన్ల పక్కన నక్క నుంచున్నట్టుగా దాని పాదాల గుర్తులు, పరిగెత్తినట్టుగా దాని కాళ్ళ గుర్తులు కనపడ్డాయి. కాబట్టి నక్కే తీసిందని అర్థమైపోయింది. ఇందాక ఫుడ్ చెడగొట్టాను కాబట్టి దాని తిండి చెడగొట్టేశాడు. అందుకని అది ఈ పని చేసిందని ఏం చేశాడు, నక్కని వెతకడానికి పోయాడు. ఆ పొదలో ఈ పొదలో వెతుకుతుంటే అతను వంగి చూస్తున్నాడు, ఎక్కడుందని. నక్క పొట్టిది కదా జంతువు, ఎక్కడైనా దాక్కుందని చూస్తున్నాడు. ఈ కిందకు చూసే క్రమంలో చుట్టుపక్కల వాతావరణాన్ని అబ్జర్వ్ చేయలే. ఆ పొదలు ఈ పొదలు కదిపేసరికి ఓ పొదలో నుంచి గుర్రమంటూ పెద్ద పులి ఒకటి బయటకు వచ్చి సమయానికి వచ్చావు, నాకు దాహం వేస్తుంది, రామని పిలిచేసరికి బ్రాహ్మడు బెదిరిపోయాడు. అయ్యి బాబు, ఇది ఇంకా ఏమైనా ఉందా మన మీద పడతాను, బాబు నన్ను వదిలేయమన్నాడు. వదిలేయమంటే పులింది, నాకు ఆకలి లేదయ్యా, ఎండగా ఉంది కదా, దాహం వేస్తుంది, కాబట్టి నీ మెడ దగ్గర నరాన్ని అలాగా కొరికి ఓ 4 రక్తం పీల్చితే వెళ్ళిపోతాను, కమ్మగా ఉంటుంది మనిషి రక్తం అంతే అనేసరికల్లా ఈ తెలబోయి ఇదేమన్నాడు,
అమ్మ బాబు మెడ దగ్గర నరం తెంపాక ఇంక బతుకుంటాడా? తర్వాత ఏదో ఒకటి పిక్కు తింటుంది తన్ని. అందుకని ఏమన్నాడు, అది కాదండి, మీరేమో అడవికి రాజు, ఇంత పెద్ద పులి, నిన్ను మించిన రాజు ఎవడు ఉండడు, నువ్వు ఇంత రాజువి సిఖలేని బ్రాహ్మణ్ణి తింటావా? నువ్వు రక్తం పీల్చడం అంటే నన్ను తిండవనే కదా అర్థం. నా చూడు పిలక కాస్తా పోయింది, పిలక లేదు. శిఖలేని బ్రాహ్మడు అంటే ఎందుకు పనికిరాడని, బ్రాహ్మడు కాదు, శిఖ లేకపోతే బ్రాహ్మడే కాదు. నువ్వేం చెప్పుకుంటావు? మీ కుల పెద్దలు కులంలో మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతి వాళ్ళకి చెప్పాలి కదా, ఫలానా బ్రాహ్మడు రక్తం పిలిచి అంటే బ్రాహ్మడికి శిఖ లేదు అనే సంగతి తెలిస్తే పరుగు పోతుంది. అందుకని నా శిఖ వెతికి పెట్టు. నక్క వెతుకుపోయింది, మన ఇద్దరం కలిసి వెతుకుదామని అడిగాడు. పూలంది సరే పద వెతుకుదామని. అది కూడా ధర్మ సూక్ష్మం కరెక్ట్. ధర్మశాస్త్రాల్లో చెప్పారు, శిఖ లేని బ్రాహ్మడే కాదు, కాబట్టి వాడు రక్తం పీలిస్తే పరుగు పోతుంది. రెండు కలిసి అక్కడ ఇక్కడ వెతకడం మొదలెట్టాయి. వీళ్ళిద్దరూ నడిచిపోతుంటే పైన ఒక మామిడి చెట్టు మీద నుంచున్న ఒక బొంతకాకి చూసింది. చూసి ఏం చేసింది, పైనుంచి కేకేసింది, పులిబాబా, ఆ జన్మ శత్రువు మనకి మనిషి, వాడితో కలిసి ఎందుకు వెళ్తున్నావంటే, ఈయన ఏం చెప్పింది పులి, ఈయన బ్రాహ్మడు, నాకేమో దాహంగా ఉంది, మెడనరం కొరికి రక్తం పీలుద్దామంటే ఈయనేమో నాకు శిఖ పోయింది, శిఖ లేని బ్రాహ్మడు రక్తం పీల్చకూడదని ధర్మసూక్ష్మం ఒకటి చెప్పాడు, అది నిజమే, మన వాళ్ళల్లో నా పరుగు పోతుంది, అందుకని నక్క ఎత్తుకుపోయిందంటే నక్క కోసం వెతుకుతున్నావంటే కాకంది, నువ్వు మనిషి చాలా తెలివైన వాడు, నేను మోసం చేస్తాడంటే వీడికి అంత ఉందా, నేను వీడంతా చూస్తానంది పులి. అంటే నా ఇదేమంది కాకి, నువ్వు మీరంతా వెతకద్దు, అవతల చెరువు పక్కన ఒక గొయ్యి ఉంది, దాని పక్కన ఒక బండ ఉంది, ఆ గోతులో ఉంటుంది నక్క, పిల్లల్ని పెట్టింది, పిల్లలతో పాటు అది అక్కడ ఉందని. అది ఎక్కడో చూపించమన్నారు. సో ఫుల్ అడ్రస్ చెప్పేసింది. ఇప్పుడు బ్రాహ్మడు పులి కాకి ముగ్గురు కలిసి అక్కడికి పోయారు. పోయాక ఏం చేశారు, పిలవమన్నాడు. పిలవమంటే బ్రాహ్మడు అన్నాడు, ఇప్పుడు నేను పిలిచాను అనుకో నా గొంతు గుర్తుపెట్టేది రాదు, పోని పులి పిలిస్తే భయంతో రాదు, కాబట్టి ఇప్పుడు ఎవరు పిలవాలి, కాకిని పిలవమందామని కాకి దాని పిలువు, నక్కని పిలవమంటే ఇదేం చేసింది, నక్క బాబా బయటికి రా, చుట్టాలు వచ్చారు, నీకోసం కడుపు నిండా ఆహారం తెచ్చారు, బయటికి రమ్మంది. రమ్మనేసరికి నక్క లోపల చిన్న కూతురికి జడేస్తుంది. జడేసి ఇప్పుడు పిలక పట్టుకొచ్చింది కదా, ఆ పిలకని దాని జుట్లో పెట్టాలన్నమాట. మా అబ్బాయికి ఎంతమంది కూతుర్లు సరదాగా చెప్పడానికి ఏముంది, 3-4 పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లకి జడేస్తోంది, జడేసి ఆ పిల్లకని అలంకరించాలి. అయితే ఏమైంది, నేను మా పిల్లకి జడేస్తున్నాను, ఇప్పుడు నేను రానంది అనేసరికల్లా ఇక వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది బ్రాహ్మడికి. సరే ఏం చేశాడు, నువ్వు మళ్ళీ ఇంకోసారి పిలువని చెప్పాడు. ఈ జడేస్తున్నాను అనగానే పిల్లకి అందులో పెడుతుంది, బ్రాహ్మడికి అర్థమైంది, అందుకే నేను కోపం వచ్చిందనమాట. సరే మళ్ళీ పిలవమంటే కాకింది, మళ్ళీ పిలిచిందనమాట. నక్క బావా నీకోసం రుచికరమైన పదార్థాలు వచ్చినాయి, ఒకళ్ళు కాదు 2 చుట్టాలు వచ్చారు, పెద్దవాళ్ళు, ఒకళ్ళు అడవికి పెద్ద, ఒకరు ఊరికి పెద్ద, నువ్వే పెద్దవని, నీకు అడవికి పెద్దవాళ్ళ తర్వాత నువ్వే పెద్దవాడివని నిన్ను పిలవడానికి వచ్చారని మళ్ళీ కేకేసరికల్లా 1-2 అనేసరికల్లా ఊరు పెద్ద అడవి పెద్ద అనగానే దీనికి డౌట్ వచ్చింది. అసలే జిత్తులు మారిది, గట్టిగా వాసన పీల్చి చూస్తే ముందు మనిషి వాసన, తర్వాత పులి వాసన 2 వచ్చినాయి. ఊరు నాయను ఇంకేముంది, ఈ పిల్లక కోసమే వచ్చి ఉంటారు వీళ్ళని. ఏం చెప్పింది, అయ్యా గట్టు మీద ఒకళ్ళని పుట్ట మీద ఒకళ్ళని కూర్చోమను, నేను వస్తానని. అయితే సరే బ్రాహ్మడు ఏం చేశాడు, చెట్టు ఎక్కాడు, అక్కడ చెట్టు ఉంది, ఈ పులి గట్టెక్కి కూర్చుంది, చెరువు గట్టెక్కి. ఎప్పటికీ నక్క రాలేదు. రాకపోయేసరికల్లా పులికి కోపం వచ్చేసింది. ఈ బ్రాహ్మణది నీకు పిలకాకర్లా గిలకాకర్లా, రా నువ్వు కిందకి అంటే, అలా కాదు, నక్క ఉందో లేదో చూడు, నా పిలక దొరికాక నన్ను పీల్చేద్దు కానీ నీదే ఇష్టం. అక్కడి నుంచి ఏం చేసింది పులి, గబగబా ఈ కంట దగ్గరికి వెళ్ళి, ఒక గోతులో ఉంది కదా, ఈ నక్క ఏం చేసింది, ఇంత లోపల పిల్లల్ని తీసుకుని, దానికి 2వ వైపు ఒక ఓపెనింగ్ ఉంది, ఆ పిల్లకి అక్కడ పారేసి తన పిల్లల్ని వేసుకుని పారిపోయింది. పోనీలే. అక్కడి నుంచి సరే ఈ పులి ఏం చేసింది, పంజా పెట్టి బాగా గోతుని తవ్వింది. పులి కాకి 2 లోపలికి వెళ్ళినాయి ఆ గోతులోకి. బ్రాహ్మడు చెట్టు ఎక్కాడు, దిగిరాల, దిక్కండా కూర్చుని ఉన్నాడు పైన. ఈ లోపలికి వెళ్ళేసరికల్లా ఏమైంది, వీళ్ళకి నక్క లేదు, దాని పిల్లలు లేవు, 2వ వైపు ద్వారం ఉంది, అటు వెళ్ళిపోయిందని తెలిసిపోయింది. అక్కడ ఇక్కడ చూస్తే ఆ బంగారు పిలక అక్కడే కనపడింది. అక్కడి నుంచి పిలక కనిపించింది, బంగారు పిలక అక్కడే కనపడింది. కనపడేసరికల్లా ఈ పులి కాకి బయటకు వచ్చేసరికల్లా పులి అంది, బ్రాహ్మడా ఇదిగోరా నీ పిలక, కిందకు వచ్చి పిలక తీసుకో, నువ్వు పిలక పెట్టుకున్నాక నేను నీ మెడగనారం కోరికి రక్తం తాగుతానని అనేసరికల్లా బ్రాహ్మడు అన్నాడు, అమ్మో అలా కాదు, నాకు భయం వేస్తుంది కిందకి రావటానికి, ముందు అసలు నా పిలక నాకు పెట్టాలి ఫస్ట్, తర్వాత నా కొత్త ఆలోచన రావచ్చు అనేసరికల్లా నేను ఎట్లా వచ్చి చెట్టు ఎక్కి పెడతాను, నువ్వు పిచ్చి వేషాలు వేసానంటే చిరుతపుల్ని పిలుస్తాను, అదైతే చెట్టు ఎక్కి నిన్ను దింపేస్తుందని పెద్ద పులి బెదిరించింది. అక్కడి నుంచి కాకంది, సరేలే నేను ఉన్నా కదా నేను పెడతానండి. ఏం చేసింది, కాకి ముక్కును గడుచుకుని ఆ పిలకని పైకి తీసుకొచ్చింది.
తీసుకొచ్చి బ్రాహ్మడికి ఇచ్చింది. బ్రాహ్మడు అన్నాడు, నేను ప్రాణభయం, నాకు చెట్టేమో చిటారు కొమ్మకి ఎక్కేశాను, దిగటం ఎలాగో తెలీదు, చెట్టు కొమ్మని 2 చేతులతో కావటేసుకుని పట్టుకుని ఉన్నాడు. చెట్టు ఎక్కాక పట్టుకోవాలి కదా, అందుకని నా పిల్లక నువ్వే పెట్టమన్నాడు అనేసారు కాకిని. ఆ కాకి ఏం చేసింది, ఆ ముక్కుతోటి కాళ్ళతోటి పెట్టడానికి వెనక నెత్తి మీద చేరింది. చేరంగానే ఈ బ్రాహ్మడు ఏం చేశాడు, ఓ చెయ్యి వెనక్కి పెట్టి చటుక్కున ఆ కాకిని పట్టేసుకున్నాడు. పట్టుకుని తనకు పై పట్టేది ఒక తువ్వాలు ఉందిగా, తువ్వాల్లో చుట్టాడు ఒక చేతితోటి, చుట్టి కిందకి పడేసాడు. పడేస్తే పులంది, ఏమిటి అవేవో పడేస్తున్నావు అంటే, నీకు బాగా దాహంగా ఉంది కదా, ముందు నువ్వు ఈ కాకి రక్తం పీల్చు తాగేసి, ఆ తర్వాత నువ్వు ఇంకా మంచి జంతువుని ఏదైనా చూసుకుందు కానీ నన్ను వదిలిపెట్టేయమన్నాడు. అనేసరికల్లా ఒప్పుకోలేదు పులి. సచ్చినా నేను కాకి మాంసం తిన్ను, అది ఇంత ఉంటుంది, దానికి రక్తం ఉండేది ఇంత, అది నాకు సరిపోదు, నువ్వు బయటికి రా, నువ్వు కిందకి దిగి వస్తావా దిగిరావా, నువ్వు దిగిరాపోయినా నేను ఇక్కడే కూర్చుంటాను, సాయంకాలం దాకా చేసేవో చిరుత పుల్లని పిలుస్తా, ఒకటి కాదు 2, 3 పిలుస్తా, నేను ఒకదాన్ని ఇంత నెత్తురు తాగడం కాదు, మొత్తం అందరం కలిసి నేను నెత్తురు పిలిచి తినేస్తాను నేను అనేసరిగా బ్రాహ్మడు వణిపోతున్నాడు. ఆంజనేయ స్తోత్రం చదివేసుకుంటాడు. మరి ఏం చేయాలి, ఏదో ఒకటి చదువుకోవాలి కదా. ఈ లోపల ఏమైంది, దూరం నుంచి శబ్దం అవుతుంది. ఈ బ్రాహ్మడు తలకాయ బాగా పైకెత్తి వంచి చూసేసరికల్లా జింకలు లేళ్ళు పరిగెత్తుకొస్తాయి. వచ్చేసరికి సరే ఏమన్నాడు, అబ్బో ఎన్ని జింకలు ఎన్ని లేళ్ళు అన్నాడు. అనేసరికి పులికి వెంటనే ఉత్సాహం వచ్చింది. జింకలు లేళ్ళు అనగానే ఎక్కడ అంటే అక్కడెక్కడో కనపడుతున్నాయి, చూడు చూడు ఎన్నున్నాయో చూడమంది. వీడు ఇంకా కొంచెం ఎగబాకి చూసి బోలెడన్ని లేళ్ల గుంపు ఎన్ని వస్తున్నాయో, బోలెడు ఒక్కొక్కటి బలిసి కండబట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి, నెత్తురు ప్రవహిస్తూ కనపడుతోంది వాటి పరుగులు. అనేసరికి పులికి ఉత్సాహం వచ్చింది. ఈ మనిషి గోల మధ్యాహ్నం నుంచి వీడు వెనకాల పడి చారెడు నెత్తురు కోసం చూస్తే, వీడి తిండి ఎలా ఉంటుందో తెలియదు, అంటే వీడి మాంసం ఎంత రుచిగా ఉంటుందో నాకు తెలీదు. పెద్దవాళ్ళంతా చెప్పుకుంటారు మంచి మాంసం కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది అని, ఏనాడు తిన్నది కాదు. లేడి మాంసం ఎలా ఉంటుందో మనకు తెలుసు, టేస్ట్ తెలుసు కదా, టేస్ట్ తెలుసు. ఓ పెద్దదాన్ని కొడితే శుభ్రంగా వారం రోజులకు సరిపడా ఫుడ్. ఈ మనిషి ఏమిది, బ్రాహ్మడు వీడు సన్నగా ఉన్నాడు, బాగా చూడు ఎటొస్తుందో చూడమని అడిగింది. అడిగేసరికల్లా బ్రాహ్మడు అన్నాడు, ఆ పక్కకు వస్తుంది, చెరువు వైపుకి వెళ్తుంది, నువ్వు ఇమీడియట్గా పరిగెత్తావా వెంటనే పట్టుకోగలుగుతావు ఒకదాన్ని అనగానే పూలు ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పూలేటి పరిగెత్తగానే బ్రాహ్మడు గబగబా దిగేసేసి తన కర్ర చేత్తో పుచ్చుకుని ఇక ఒకటే పరుగు, బంగారు పిలక పెట్టింది కాకి, ఆ పిలకని జాగ్రత్తగా తీసి 2 పెట్టుకున్నాడు. ఇక పిలక ఉండకూడదు మనకని చెప్పి పరిగెత్తుకుంటూ ఈ పులి ఒక లేడిని వేటాడి ఇటు తిరిగి వచ్చే లోపల ఈయన ఊరు దాటేశాడు, అడవి దాటుకుని వెళ్ళిపోయాడు అనమాట అవతలకి. ఈసారి వచ్చేటప్పుడు ఒక్కడనే రాకూడదు, ఎవరైనా తోడు తీసుకురావాలనుకుని బతుకు జీవుడా అని పారిపోయాడు. ఇప్పుడు పులి ఏమైంది, అది లేడిని తిన్న తర్వాత ఇంకా దానికి ఆకలేదు దాహం లేదు, పైగా చీకటి పడిపోయింది, చీకటి పడుతుంది. మధ్యాహ్నం నుంచి ఈ కథ నడుస్తోంది కదా, చీకటి పడ్డాక అవి వేటకి గీటకి మనుషులను వెతుక్కుంటూ రావు, పోయి ఎక్కడైనా నీడ పట్టుకుని పోయి పడుకుంటాయి. తినేసింది హాయిగా ఒక లేడీని పెద్దదాన్ని పడుకుని నిద్రపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి, బంగారు పిలక బాగుంది అన్నిటికన్నా. ఇప్పుడు ఇది అట్రాక్టివ్ గా ఉంటుంది కొత్త పిల్లలకి. రైట్ అమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయాలి.